తనను గెలిపిస్తే ఆర్మూర్ నియోజకవర్గాన్ని అన్ని రకాలుగా అభివృద్ధి చేస్తానంటున్నారు కాంగ్రెస్ అభ్యర్థి ఆకుల లలిత. 4.5 టీఆర్ఎస్ సర్కార్ ప్రజలను పట్టించుకోలేదన్నారు. జిల్లాలో మొత్తం సీట్లు కాంగ్రెస్ గెలుస్తుంది అంటున్న ఆకుల లలితతో రజనీకాంత్ ఫేస్ టు ఫేస్. నియోజకవర్గ కాంగ్రెస్ అభ్యర్థి ఆకుల లలిత తన ప్రచారంలో దూసుకుపోతున్నారు. ప్రతిరోజు నియోజకవర్గంలోని ప్రతి గ్రామంలో ప్రతి ఇంటికి వెళ్లి ఓటర్లను అభ్యర్థిస్తున్నారు. ఈసారి తనను గెలిపిస్తే ఖచ్చితంగా కాన్స్టిట్యూన్సీలో పెండింగ్ ఉన్నటువంటి ప్రతి సమస్యను పరిష్కరిస్తున్నటువంటి విషయాన్ని ఓటర్లకు వివరిస్తున్నారు. ప్రస్తుతం ఆకుల లలిత గారు మనకు అందుబాటులో ఉన్నారు. వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. మేడం చెప్పండి, ప్రధానంగా ఎట్లాంటి అంశాలు తీసుకొని మీరు కాన్స్టిట్యూన్సీలో ప్రచారానికి వెళ్తున్నారు? మీరందరూ గమనిస్తున్నారు, ప్రజల ఆదరణ బాగుంది. కానీ డెవలప్మెంట్ ఇది నేను గతంలో చేసినవి ఉన్నాయి. ఒక ఎంపీటీసీ స్థాయికి వెళ్ళి నా స్వగ్రామం ఇక్కడికే రాజకీయ ప్రస్థానం స్టార్ట్ అయ్యింది. ఈరోజు నేను ఎంపీటీసీ గెలిచిన తర్వాతనే వీకర్ సెక్షన్ రోడ్లు వేయడం జరిగింది. మళ్ళీ ఎంపీపీ జడ్పీటీసీ తర్వాత బై ఎలక్షన్లో ఎమ్మెల్యే గెలిచిన తర్వాత నేను నా స్కూల్ అప్పర్ ప్రైమరీ స్కూల్ ఉండే దానికి కాంపౌండ్ వాల్ కూడా 7 లక్షలతో పెట్టేయడం జరిగింది. మరి నీటి ఎద్దడి తీర్చాము. అప్పుడు వాటర్ ట్యాంక్స్ ఓహెచ్ఎస్ఆర్ వాటర్ ట్యాంక్స్ ద్వారా కూడా నీళ్లు అందియడం జరిగింది ఈ గ్రామానికి. మరియు ఇక్కడ కమ్యూనిటీ హాల్స్ కూడా పెట్టడం జరిగింది. ఎస్సీ కమ్యూనిటీ హాల్కి ఇచ్చినాను, ఇక్కడ శ్మశాన వాటికకు ఇచ్చాను, పద్మశాలి సంఘంకి ఇచ్చాను, మహాలక్ష్మి టెంపుల్ దగ్గర ఒక షెడ్కి ఇచ్చాను. ఇవన్నీ తీర్మానము ఇవ్వలేకపోయినారు. ఇక్కడ రాజకీయం చేసి డెవలప్మెంట్ చేయనియలేరు. ఇక్కడ ఎమ్మెల్యే స్థానిక సర్పంచ్ గారు అసలు డెవలప్మెంట్కు అడ్డొచ్చారు. పబ్లిక్ని భయభ్రాంతాలు చేస్తూ వాళ్ళ పార్టీ కాండుబాలు కప్పుతూ చాలా భయపెట్టారు. ఇప్పుడు వాళ్ళది అయిపోయిందిగా, ఎందుకంటే గద్దె దించే టైం వచ్చింది కాబట్టి మేము తప్పకుండా గెలుస్తున్నాం. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుంది. చాలా బ్రహ్మరథం పడతా ఉన్నారు మొత్తం గ్రామస్తులు. ఎక్కడ పోయినా ఇదే మా మహిళా సోదరి మనలే కానీ సోదరులే కానివ్వండి, తప్పకుండా మనం బడుగు బలహీన వర్గాల పార్టీ కాంగ్రెస్ పార్టీ, తప్పకుండా కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యమవుతుంది. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుంది కాబట్టి అన్ని గ్రామాలు డెవలప్మెంట్ చేస్తాం. కేసీఆర్ సహా టీఆర్ఎస్ నేతలంతా కూడా కాంగ్రెస్ పార్టీని విమర్శించడం, ప్రజాకూటమిని విమర్శించడం, 100కు పైగా సీట్లు వస్తాయని చెప్తున్నారు. మీరు ఎట్లా స్పందిస్తారు? అసలు ప్రజలే గమనిస్తూ ఉన్నారు. ప్రజలలో అసలు ఏమీ రాలేదు. ఇప్పుడు ఇంటింటికి నీళ్ళు ఇస్తాము, నీళ్ళు ఇవ్వకుంటే మేము ఓట్లు అడగమన్నారు. ఏది అసలు ముందు పోతున్నారు ఎలక్షన్కు, నీళ్ళు ఎక్కడ రాలేదు. మరి ఇవాళ కవిత గారు చెప్తున్నారు 2.5 కోట్లు మేము డెవలప్మెంట్ కార్యక్రమం పెట్టినాము ఆర్మూర్ నియోజకవర్గంలో అంటున్నారు. ఎక్కడ ఏది కనబడతలేదు. మరి ఎక్కడ డెవలప్మెంట్ చేసినో డిబేట్కి రమ్మన్నా వస్తాం మేము. మరి ఎక్కడ ఏ ఊర్లో డెవలప్మెంట్ అయింది, మరి మేము కాంగ్రెస్ హయాంలో ఏం చేసినాం, టీఆర్ఎస్ హయాంలో ఏం చేశారని చివరిగా ఒక మాటలు చెప్పండి. కాన్స్టిట్యున్సీలో మీ గెలుపు అవకాశాలు ఎట్లా ఉన్నాయి? జిల్లాలో ఎన్ని స్థానాలు గెలవబోతున్నారు? మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీకి ఎన్ని సీట్లు వస్తాయి? కాన్స్టిట్యున్సీ పరంగా మేము ఉమ్మడి జిల్లాలో మాత్రం 9 గెలుస్తున్నాం. తప్పకుండా మేము మాత్రం కాంగ్రెస్ జెండా ఎగురవేస్తున్నాం, అధికారంలోకి వస్తున్నాం. కాంగ్రెస్ ప్రజలకు ఆర్మూర్ నియోజకవర్గాన్ని ఆదర్శ కాన్స్టిట్యున్సీగా నేను తప్పకుండా తీర్చిదిద్దుతాను. ఎందుకంటే ముఖ్యంగా రైతాంగానికే కానివ్వండి, స్టూడెంట్స్కే కానివ్వండి, మహిళలకే కానివ్వండి, ప్రతి ఒక్కరికి న్యాయం చేస్తాం. థ్యాంక్ యూ మేడం, బెస్ట్ ఆఫ్ లక్. మొత్తం మీద గడిచినటువంటి 4.5 సంవత్సరాల కాలంలో టీఆర్ఎస్ పార్టీ ఎట్లాంటి అభివృద్ధి చేయాలంటే విషయాన్ని ఆకుల లలితగా చెప్తున్నారు. మరోపక్క తాను ఎమ్మెల్యేగా కలిస్తే ఖచ్చితంగా నియోజకవర్గంలో సమస్యలను పరిష్కరించడంతో పాటు రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ 80కి పైగా స్థానాలను సాధించి అధికారాన్ని కైవసం చేసుకుందని చెప్తున్నారు. తాను నియోజకవర్గంలో 50,000 పైచిక్కు మెజారిటీతో గెలిచినటువంటి విషయాన్ని కూడా ఆకుల లలితగా చెప్తున్నారు. కెమెరా పర్సన్ రాజేష్తో రజనీకాంత్, V6 న్యూస్, నిజామాబాద్.